అందరి ప్రైజ్లాడండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే జకర్యా 13వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఎంత మంచి మాట ప్రభు మనకిస్తుంటున్నాడండి. ప్రార్థన చేస్తారు చాలామంది. ఏ విధంగా చేస్తారంటే, అయ్యా ప్రవ్వా నాకు ఇది దయచేయి, అది దయచేయి అని అడుగుతారు. కానీ ఆయనకంటూ ఒక నామము ఉన్నది కదండి. దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు యేసు అనే నామమును ఆయన ధరించుకొని వచ్చాడు. యేసు అనే నామం అంటే రక్షకుడు కదా. మనందరి జీవితంలో గొప్ప విమోచన కలగజేసి మనల్ని రక్షించిన దేవుడు ఇక మీదట కూడా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసినా కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నా నామను బట్టి మొరపెట్టిన వారందరినీ నేను వారి యొక్క మొరను ఆలకించి విడిపిస్తాను అంటున్నాడు. దయచేసి యేసు అనే నామమును మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రతి శక్తులు కానీ, ప్రతి కట్లు కానీ, ప్రతి బంధకాలు కానీ అన్నీ తెగిపోతాయండి. దేవుని నామం బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మార్గంలో సరళపరచబడతాయి. నువ్వు ఇంతవరకు పొందుకునే ఆశీర్వాదాలు ఇక మీదట ప్రభు నువ్వు పొందుకునే విధంగా ప్రభుని కలుగజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఒక నామం, యేసు అనే నామాన్ని మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడని పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటను ఎంతమంది బిడ్డలైతే విని రిసీవ్ చేసుకుంటారో వారందరి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. యేసు అని నామం ఎత్తిపట్టి ఎంతమంది అయితే ప్రార్థిస్తుంటున్నారో ప్రభా, వాళ్ళందరి జీవితంలో నూతనమైన కార్యాలు, నూతనమైన అద్భుత క్రియలు యేసు నామంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తూ మంచి మేలుల చేత నింపి మేము తెచ్చుకున్నామని యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.